15వ అధ్యాయము 5వ వచనము. దొరికినప్పుడు సంతోషంతో దొరికావా? నీ జీవితంలో యేసయ్యకు దొరికావా అడుగుతున్నా. 12 సంవత్సరాలు నేను తప్పించుకు తిరిగా. 12వ సంవత్సరమున నా యేసయ్యకు నేను దొరికా. మరి నీ సంగతి ఏమిటి? 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నావా? నేను ప్రాణంగా ప్రేమించిన యేసయ్యకు దొరకకుండా ఎక్కడెక్కడ నీకు పాపం దొరుకుతుందో, ఎక్కడెక్కడ నీకు సరదా దొరుకుతుందో, ఎక్కడెక్కడ నీకు సంతోషం దొరుకుతుందో, కాపరికి దొరకకుండా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను చేర్చుకోవడానికే నేను ఈ లోకానికి వచ్చాను. తప్పించుకుని పారిపో మాకు. నేను వెతకడానికే వచ్చాను. నిన్ను చూశాను, ఈరోజు నిన్ను చూస్తున్నాను. నా చేతుల్లోనికి రా, నా చేతుల్లో పడు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, 11 సంవత్సరాల వయసులో, సుమారు 40 సంవత్సరాల క్రితం, ఆ రోజుల్లో సిగరెట్లు కాల్చటం అనేది బహు అరుదు. గ్రామంలో సిగరెట్లు కాలుస్తారు కానీ 11 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చరు. కానీ నేను 11 సంవత్సరాల వయసులోనే సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాను. బీడీలు కాల్చడం మొదలుపెట్టాను. ఆ వయసులోనే ప్యాకెట్ ఆడడం మొదలుపెట్టాను. ఆ వయసులోనే డబ్బుల కోసం క్యారమ్ బోర్డు ఆడడం మొదలుపెట్టాను. దేవునికి దొరకకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ తిరుగుతూ ఉన్నా. ఒకవేళ అదే జీవితాన్ని కొనసాగించినట్లయితే నా జీవితం ఎప్పుడూ నాశనం అయిపోయేది. ఒక పల్లెటూరులో పాడైపోతున్న పిల్లాన్ని కూడా ఆ పరమ తండ్రి చూశాడు అంటే నిన్ను కూడా చూస్తున్నాడు. ఓ పల్లెటూరులో పాడైపోతున్న పిల్లాన్నే రక్షించాలని చెప్పి ఆయన గ్రామానికి వచ్చాడు అంటే నిన్ను కూడా వెతుకుతున్నాడు. ఈరోజు నువ్వు దొరికినట్లయితే నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. మొదటిగా ఆయన నువ్వు దొరికావు అంటే చాలు, ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. పరలోకం సంతోషించేదే ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలను బట్టి కాదు. మనం రకరకాల సంతోషాలకు అలవాటు పడ్డాం. మంచి బట్టలు కొనుక్కుంటే సంతోషిస్తాం, మంచి బూట్లు కొనుక్కుంటే సంతోషిస్తాం, మంచి మొబైల్ ఫోన్ కొనుక్కుంటే సంతోషిస్తాం, మంచి కారు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే సంతోషిస్తాం, నువ్వు అనుకున్నది సాధిస్తే సంతోషిస్తాం. కానీ దేవుడికి వచ్చే ఒకే ఒక సంతోషం తెలుసా? నువ్వు దొరికితే చాలు, దేవుడు బహు సంతోషపడిపోతాడు. ఎందుకంటే ఆయన నీ కోసం నువ్వు పుట్టినప్పటి నుంచే వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయన దొరకాలని ఆశపడుతున్నాడు. ఈరోజైనా యేసయ్య చేతులు పడతావా? ఈరోజైనా ప్రభు ఉన్న ఫలాన్ని నేను నీకు దొరుకుతున్నానయ్యా, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, అన్ని జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తావా?